ప్రెస్ న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బొగ్గం సరిత, చెల్లా వెంకటరమణ, సనప సాడలు, కుంజలక్ష్మి, బొగ్గం రమ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే ₹1,00,000 లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారని పేర్కొన్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిగా కట్టుకోండి, డిజైన్ చేసుకోండి, క్వాలిటీగా కట్టుకోండి. కింద పెద్దానికి 5,000 పోతుంది. ఇది ఎప్పుడు వస్తుంది మరి? లేట్ చేయకుండా వచ్చిన తర్వాత వర్షాలు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ లోపల లేపండి. ఏంటంటే ఇంట్లో లేపేసి లాభేయించండి. ఓల్డ్ ఏదైనా వస్తువులు బట్టి కట్టుకోండి. ఇది లోపలికి అదే అందుకే కట్టుబడి మంచిగా మరి మన గవర్నమెంట్ వచ్చి ఫ్రీ అయింది. ఆర్టీసీ 200 యూనిట్లు వస్తుందా? 200 యూనిట్లు కరెంట్ వస్తుందా? వస్తుందిగా. వస్తుంది. పథకాలు చాలా వస్తుంది. రావాల్సి కొద్ది రోజులు వస్తాయి. మరి ఎట్లా కట్టుకుంటారు? ఎట్లా అదే కాదు, నేను ప్రోగ్రెస్ కనపడాలి మనకు. నేను చెప్పినా మీకు అచ్చాపురంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో ప్రోగ్రెస్ టాప్ ఉండాలి. మన మేస్త్రి మేస్త్రులను పెంచండి. ఒక మేస్త్రి 20 అంటే కట్టలేడు. సరే, అదే 3-4 గంటల పెద్ద పాయింట్ కాదు. ప్రతి ఇది ఎంత వచ్చింది? అంటే ఇది కొంచెం వాళ్ళకి 2 రోజులు ఎక్కువ పెంచుకున్నారు. అయితే వెనక 2 రూములు సరిపోతాయి. మనకు ముందు అవి చేసుకుంటాం. ఆపుకుంటాం. ఇల్లు పెంచుకుంటామంటే మొత్తం నాకు చెప్పండి. అమలు చూసుకొని కట్టుకుని మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. సండే గారు చెప్పారు. అన్ని తెలుసు. ఎవరు బేస్మెంట్ అయిందిగా. డబ్బులు పడ్డాయి. ఏ లెవెల్ కట్టుకుంటే ఎంత నాకు ఇల్లు పడుతుందని చెప్పానుగా. మంచిగా కట్టుకోండి. రోజు దీన్ని పడుతున్నాం. సొంతంగా మీరే పడుతుంది. గట్టిగా ఉంటే 10 కాలాలు పడుతుంది. ఇల్లు కూడా గట్టిగా ఉంటుంది. మళ్ళీ కట్టుకోలేరు ఇల్లు. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు. నా కోటలో మీకు ఇచ్చినారు ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ పార్టీ గెలిపించారు కదా మీరు ఓట్లు వేసి. అందుకని ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సన్నబియ్యం వస్తుందిగా. అది ఈ నెల నుంచే తీసుకున్నామా? బియ్యం తీసుకున్నాం. భూమి పెట్టాం. మాకు సన్నబియ్యం ఇస్తున్నాం. భూమి పెట్టకపోతే సరే సార్, ఇల్లు మంచిగా కట్టుకో. చూసి వెళ్దామని వచ్చిన ఆగొద్దు. స్పీడ్ కట్టుకోవాలా. వర్షాకాలం అయిపోవాలా. వచ్చే మే నెలే ఉంది. ఓకే, ఇది స్పీడ్ కట్టుకుంటే మే నెల వచ్చే నెల ఇంకా ఉంది. టైం ఉంది. ఇవాళ 21 ఇంకా 40 రోజులు ఉంది. మే నెల 10 రోజులు. 40 రోజులు అంటే 20 రోజులు స్లాబ్ పడుతుందా? స్లాబ్ పడితే ఎవరి ముందు స్లాబ్ పడితే గోడలు మంచి వర్షం పడుతుందో కట్టుకోవచ్చు.